గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోదు. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మేము తిరుమలకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్తున్నాం. యాక్చువల్లీ కార్లో వెళ్ళాలి, బట్ లాస్ట్ మినిట్ చేంజెస్ అనమాట. డ్రైవర్ కొంచెం హ్యాండ్ ఇచ్చిండు, అందుకని ఇంకా అందరం కలిసి ఆటోలో వెళ్ళిపోతున్నాం. చాలా ఇయర్స్ తర్వాత ఆటో ఎక్కినాం మేమైతే, మెయిన్గా మా మామయ్య వాళ్ళు. సో ఈ ఇయర్‌లో 2 టైమ్స్ అనమాట నేను, మహి ఇద్దరం తిరుపతికి మళ్ళీ ఎళ్ళడం. ఫస్ట్ సెప్టెంబర్‌లో వెళ్ళినాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నా. సో ఫైనల్‌గా రైల్వే స్టేషన్‌కి రీచ్ అయినాం. మేము వెళ్ళేదైతే వందే భారత్ అనమాట. చాలా ఓవరాక్షన్. 1 అవర్ కన్నా ముందే వచ్చి రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ యూ. అంత లేదు, సాటర్డే 7 తర్వాత బయలుదేరితే మంచిది కాదని ముందు బయలుదేరాం అంతే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా రైల్వే స్టేషన్, అండ్ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతున్నా. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించుకో నేనే. గొప్పలు గొప్పలు చెప్తున్నావు. చెప్పకపోతే తొక్కిస్తా గ్యాస్. సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం మేమిద్దరం, ఎందుకంటే ఒక ట్రైన్ ఎక్కుతున్నందుకు, నెక్స్ట్ ఇంకా దేవుడిని దగ్గర నుంచి చూస్తున్నందుకు. ఇంకా వందేవారు ఎక్కుతున్నందుకు లేదా? నేను ట్రైన్ సార్ మామూలు రాజధాని ఎక్స్ప్రెస్ ఉంటుంది, అది ఎక్కాలి నేను అసలు. అమ్మో, పెద్ద మామయ్య కూడా అదే అంటుండు, ఎక్కడ మంచి ట్రైన్ ఎక్కుతున్నావు అమ్మ నువ్వు అంటుండు. సో 7:40కి మా ట్రైన్, 7 అవుతుంది ఇప్పుడు. 40 మినిట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది ఏంటి అన్నది. సో మళ్ళీ ట్రైన్ ఎక్కేమన్నా అప్డేట్ ఇస్తా. హాయ్ చెప్పు. సో ట్రైన్ ఓన్లీ 1 మినిటే ఆగుతుంది. అండ్ మాకు ఒక 20-30 మినిట్స్ ట్రైన్ డిలే అయిందనమాట. ఇంక వెళ్ళగానే మార్నింగ్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టారు. సో మేము బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాం ఏంటి అన్నది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన. ఫుడ్ అయితే మరి అంత తినకుండా అయితే ఏం లేదు, ఈటబుల్గానే ఉంది. సో తినొచ్చు. సో మేము ఇంకా ట్రైన్లో చేసిన పని ఏం లేదు, తినడం పడుకోవడం, జస్ట్ అట్లా ఒక్కొక్కసారి ట్రైన్ ఎక్స్ప్లోర్ చేయడం అంతే, అంతకుమించి ఏం లేదు. సో మేము ఈ ఇయర్ ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా తిరుపతికి వెళ్తున్నాం అంటే, ఆల్రెడీ చాలా మందికి తెలుసు మేము తిరుపతికి వెళ్ళాలంటే 3 మంత్స్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలని. సో అట్లా మేము ఒక 3 మంత్స్ ముందు టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అది కూడా చాలా స్పెషల్ దర్శనంకి. అది ఏంటి అన్నది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ లాంగ్ వీడియోలో మెన్షన్ చేస్తా, ఆర్ షార్ట్ వీడియోస్లో చెప్తా. అదృష్టం ఉండాలండి దేవుడిని అట్లా చూడడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్రైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నేను చూపించే కోచ్ అంతా బేసిక్ కోచ్ అనమాట. లైక్ నార్మల్ సీట్స్ ఉంటాయి అంతే, బేసిక్గా ట్రైన్లో ఎట్లా సీట్స్ ఉంటాయో అంతే. లెగ్ స్పేస్ కూడా అంత ఎక్కువ ఉండదు. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనమాట. లైక్ కోచ్ వందే భారత్లోనే 2 ఉంటాయి. ఓన్లీ E1, E2 కోచెస్ మాత్రమే ఎగ్జిక్యూటివ్, మిగతావన్నీ బేసిక్ అనమాట. ఫుడ్ అంతా సేమ్ ఉంటుంది, బట్ సీటింగ్ ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సీట్స్ కూడా కొంచెం మూవ్ అవుతాయి. అదంతా నేను మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తా. ఇంకా వెళ్ళి కొంచెం సేపు పడుకున్నాము. ఎగ్జాక్ట్‌గా 11:30కి మళ్ళీ స్నాక్స్ కోసం లేవిరనమాట. లైక్ క్రోసాంట్ ఇంకా టమాటో సూప్ ఇచ్చారు, అది కూడా నేను పోస్ట్ చేసిన. మళ్ళీ అది తినేసి కూడా ఒకసారి వాక్ చేసొచ్చి మళ్ళీ పడుకున్నాను. నేనైతే ఫుల్ నిద్రపోయిన ట్రైన్ జర్నీ మొత్తంలో. ఎగ్జాక్ట్‌గా 12:30కి ఇట్లా గంట కొట్టినట్టు వచ్చి లేపి ఫుడ్ ఇచ్చారనమాట, లంచ్. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేసిన. ఏంటా బాబు ఈ ఫుడ్ గోల అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్‌గా మాకు కూడా అదే ఫీలింగ్ ఉండే. త్రూఅవుట్ ద ట్రైన్ మొత్తం ఫుడ్డు లేకపోతే పడుకోవడం ఇంతే ఉండే అనమాట. లిటరల్లీ కొత్త పెళ్లి కొడుకుకి అత్తగారింట్లో ఎట్లా మర్యాదలు చేశారో మాకు కూడా ఆల్మోస్ట్ అంతే చేసిర్రు. ఫుడ్ మరీ అంత తినకుండా ఏం లేము. ఫుడ్ బావుంది, తినేటట్టే ఉంది, ఈటబుల్‌గానే ఉంది. ఇంకా లంచ్ కూడా ఇచ్చేసిర్రు. లంచ్ తినేసి ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నామంట. ఐస్ క్రీమ్ అయితే నా ఫేవరెట్. ఐస్ క్రీమ్ చాలా బాగుండే. ఇదొక్కటి కొంచెం దాని ఒరిజినల్ టేస్ట్ ఉండే అనమాట. ఇంకా దీని తర్వాత నేను చెప్పిన కదా సీట్స్ మూవ్ అయితాయని చెప్పి. సో ఇట్లా ఆపోజిట్ కూర్చోవచ్చు. ఆ బేసిక్ దాంట్లో ఆపోజిట్ కూర్చోలేము. మనం నార్మల్ బస్‌లో, ట్రైన్‌లో ఎట్లా కూర్చుంటామో అట్లా కూర్చోవచ్చనమాట. సో ఇది ఇట్లా మూవ్ అయ్యేదనమాట ఎగ్జిక్యూటివ్ అంటే. నాకైతే చాలా 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 బాగా నచ్చింది ట్రైన్. లేవు కదా, ఏం లేవు. ఫైనల్లీ మేము తిరుమల రీచ్ అయిపోతున్నాం. సో ఇక్కడ మనం పైకెళ్ళే ముందు చెకింగ్ ఉంటది కదా, బ్యాగ్ చెకింగ్. సో అదంతా జరుగుతుందనమాట. యాక్చువల్‌గా వీడియో తీసుకోవచ్చో తీసుకోవద్దో ఐ డోంట్ నో. సో అందుకనే ఏదో రఫ్‌గా వీడియో అయితే రికార్డ్ చేసిన. సో అన్ని బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి మేము మళ్ళీ బ్యాగ్స్ తీసుకున్నాం.
వాళ్ళకి చెప్పిపోయేకుగా. ఇంకక్కడ కింద చెకింగ్ గూడా అయిపోయినంక పైకి కొండపైకి స్టార్ట్ అయినామనమాట. అసలెళ్తుంటే ఆ ఫీల్ ఎంత బావుందో అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ మేమెళ్ళింది ఏసీ బస్‌లో అనమాట. యాక్చువల్‌గా అయితే సెపరేట్ కార్ మాట్లాడుకున్నాము. మేమెళ్ళింది ట్రైన్‌లో కాబట్టి మా ఓన్ వెహికల్ లేదు కాబట్టి ఆబ్వియస్‌గా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాలి. సో, మేమెప్పుడెళ్ళినా మమ్మీ వాళ్ళతో మా ఓన్ వెహికల్ తీసుకెళ్తాం. సో, మాకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవసరం లేకుండే. బట్ ఈసారి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కావాలి. బట్ ఓవర్ ప్రైజెస్ చెప్పిర్రు. అందుకని ఇంకా మేము బస్‌లో ఎళ్ళాం. బస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండే. సో, మహి అయితే పడుకుండు. మహి ట్రైన్‌లో అసలు పడుకోలే అనమాట. అంతా మూవీస్ చూస్తుండు. నేను ఫుల్ పడుకున్నా. ఇంకా నేను ఇక్కడ మొత్తం ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నా. మహి అయితే ఫుల్ పడుకుండు. ఇంకా దిగేసి మా రూమ్‌కెళ్ళిపోయినాం మేము. సో, ఇప్పుడే మేము రూమ్‌కొచ్చినాం. కోయిన్సిడెన్స్ ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో ఈ ఇయర్ సెప్టెంబర్‌లో తిరుపతికొచ్చాం గదా! సో, సేమ్ అక్కడే అదే కాంప్లెక్స్‌లో వేరే రూమ్స్ వచ్చినాయన్నమాట. ఆల్రెడీ మాకు తెలుసు అంటే ఆల్రెడీ ఉన్నాం కాబట్టి రూమ్స్ బావుంటాయని తెలుసు. అండ్ రూమ్ అయితే చాలా బావుంది. సో, ఇప్పుడు మహి అండ్ మామయ్య లైక్ మామయ్య గుండు చేయించుకుంటున్నారనమాట. సో, అక్కడికెళ్ళిర్రు. ఇంకా మేము కూడా ఇప్పుడు రెడీ అయ్యి కింద ఇంకేమైనా టెంపుల్స్ అంటే లైక్ శ్రీవారి పాదాలు అట్లాంటివి ఉంటాయి గదా! సో, అవి మాక్సిమం కవర్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ 6 ఉంటాయి గదా! కనీసం ఒక 2-3 అయినా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లస్ చాలా చలేస్తుందనమాట ఇక్కడ. అండ్ అసలు ఈ సీజన్‌లో తిరుమలని చూస్తే ఎంత బావుందో అసలు. అండ్ జనాలు కూడా బానే ఉన్నారు. మస్తు రష్ ఉంది. అండ్ రేపు మార్నింగ్ 10:00 మాకు దర్శనం అనమాట. అండ్ మా దర్శనం వచ్చేసి 10,000 రూపీస్ టికెట్ దర్శనం అనమాట. లైక్ మనం దేవుడిని దగ్గర నుంచి చూస్తాము. అంటే ఒక గడపకు అవతల దేవుడు, ఇంకో గడపకు మనం ఉంటామనమాట. దానికి ఒక్కొక్కరికి 10,500 రూపీస్ అనమాట టికెట్. సో, ఆ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత ఒక షార్ట్ వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. ఎంత బడ్జెట్ అయింది, ఏంటి అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేస్తా అనమాట. అండ్ రేపు నేను ఖచ్చితంగా నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటా. లైక్ దేవుడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి అన్నది. సో, ఇప్పుడు మేము రెడీ అయిపోయి బయటికెళ్ళిపోవాలి. సో, మేమెళ్ళాలనుకున్న టెంపుల్స్ అన్నీ 5:30 లోపు లోపలికెళ్ళిపోవాలంట ఎంట్రీ. 5:30 తర్వాత ఎంట్రీ ఉండదంట. సో, ఇంకా చేసేదేం లేదని చెప్పి కొంచెం మాడవీధులు అట్లా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తుంటే ఈ స్నాక్స్ బండి కనిపించింది. సో, స్నాక్స్ తింటూ అట్లా కొంచెం సేపు టైమ్ పాస్ చేసేసి ఇంకా ముందుకు వాక్ చేస్తున్నాం అనమాట. మేమున్న టైంకి అంటే సాటర్‌డే రోజు కొంచెం రష్ ఎక్కువుండే. మా దర్శనం సండే అనమాట. సండే రోజు చాలా తక్కువ రష్ ఉంది. ఐ డోంట్ నో వై. అండ్ ఇప్పుడైతే మేము వరాహస్వామి దర్శనం తీసుకొని నెక్స్ట్ డే దర్శనంకి టికెట్స్ ఎక్కడ చూయించాలి, ఎక్కడి నుంచి మేము లోపలికెళ్ళాలి, ఎంత టైం పడతది, ఇవన్నీ తెలుసుకోవడానికి తిరుగుతుండే అనమాట. ఆల్మోస్ట్ 15,000-16,000 స్టెప్స్ ఏసినాము. ఆ 1-2 అవర్స్‌లో. ఇంకా ఫుల్ తిరిగేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వచ్చి ఈ గోపురం ముందు కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. దర్శనం కూడా చాలా జరిగింది. అదంతా నేను రేపటి వీడియోలో అంటే నెక్స్ట్ పోస్ట్ చేసే లాంగ్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. ఇంకా డిన్నర్ వచ్చేసి వెంగమాంబలో చేద్దాం అనుకున్నాము. సో, ఒక్కసారైనా ఎళ్ళినప్పుడు ఇక్కడ ఫుడ్ తింటే మంచిది, దేవుడి ప్రసాదం అని చెప్తుంటారు. మెయిన్‌గా మా డ్యాడీ అయితే కాల్ చేసి మరీ చెప్పిండు, "తినండి అక్కడ ఒక్కసారైనా" అని. సో, వై నాట్ ఇప్పుడు డిన్నర్‌కి కొంచెం టైం ఉంది కదా! అని చెప్పేసి డిన్నర్ చేద్దామని లోపలికెళ్ళామనమాట. యాక్చువల్‌గా మేమేమనుకున్నామంటే లైక్ టిఫిన్స్ ఏమన్నా పెడతారనుకుని ఎళ్ళాం. బట్ అప్పుడు కూడా రైస్ పెట్టారు. మేము నైట్ రైస్ చాలా తక్కువ తింటామనమాట. కొంచెం అట్లా తినేసి మళ్ళీ బయటికొచ్చి డిన్నర్ చేసేసి ఇంకా ఖచ్చితంగా షాపింగ్ చేయకపోతే ఎట్లా బ్యాంగిల్స్ అట్లా అవన్నీ తీసుకొని రూమ్‌కెళ్ళిపోయినామనమాట. ఈ వీడియోకింతే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ మరి.